బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ది, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల మరియు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తెలంగాణను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సదస్సు జరుగుతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, భారీ స్క్రీన్లు, 3D యానిమేటెడ్ చిత్రాలు, భారీ LED లైట్లు, డిజిటల్ హంగులతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లపై విజువల్స్ సమ్మిట్ ఆడంబరాన్ని తెలియజేస్తున్నాయి. సదస్సు ప్రాంతంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది.
ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? తేజస్వి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ రైజింగ్ 2025 గ్లోబల్ సమ్మిట్కు అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా కొద్ది నిమిషాల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముగింపు కార్యక్రమంలో చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. తెలంగాణ